ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పీకల దాకా తింటే వచ్చే తేపుల్లా ఉన్నాయి. అబ్బే అదేం లేదండి, చాలా సేపటి నుంచి తినకుండా ఉన్నారు కదా, అందుకే గ్యాస్ ఫామ్ అయిపోయి తేన్పులు వస్తున్నాయి. అవునమ్మా, అవును అవును. రే, ఏంట్రా నువ్వు? ఎప్పుడు ఆడాలో ఎలా ఆడాలో తెలీదా నీకు? నిన్ను ఏంటండి మీరు? పిల్లుని పట్టుకుని ఏంటండి మీరు? ఇలా జరుగుతుందని వీడు ఎక్స్పెక్ట్ చేశాడా? అనుకోకుండా బాల్ తగిలి కింద పడింది. వీడసలే భయపడుతుంటే దగ్గరికి తీసుకుని ఓదార్చాల్సింది పోయి ఇంకా కోపడతారేంటి? నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. వాడు నా కొడుకు. అక్క, తనన్న దాంట్లో తప్పే ఉంది చెప్పు. వాడు చూడు ఎలా భయపడిపోతున్నాడు. ఏం కాదులేరా, ఊరుకో. నాకిందాక జ్యూస్ ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ మాత్రమే చెప్పాను. కానీ వీడు మా అందరి ప్రాణం. తన ప్రాణాలు కాపాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్తే సరిపోదు. ఏం కావాలో కోరుకో. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఎవరి రుణం ఉంచుకోవడం నాకిష్టం లేదు. సర్వీస్ చేసిన వాళ్ళకి పే చేయాల్సిందే. చెప్పు, ఎంత కావాలి? ఎంత ఇవ్వగలరు? ఏంటి ఆ మాటలు? అరే, ఆవిడిస్తాను అంటున్నారు కదా, మధ్యలో నీకేంటి? మీరు చెప్పండి, ఎంత ఇవ్వగలరు? 1,00,000 ఇస్తారా, లేకపోతే 2 లక్షలు ఇస్తారా? ఎంత కావాలన్నా ఇస్తాం. చెప్పు. ఒక 10 lakhs ఇవ్వమంటావా? సాన్వి, మీరు ఆగండి డాడీ. ఏమండి, ఈ అబ్బాయి మీ అబ్బాయే కదా? ఏం మాట్లాడుతున్నావు? వాడు నా కొడుకు. సరే, ఎవరైనా వచ్చి ₹1,00,00,000 ఇచ్చి మీ అబ్బాయిని ఇస్తారా అంటే మీరిచ్చేస్తారా? ఎలా ఇస్తాం? అదేంటి, ₹1,00,00,000 ఇస్తాము అన్నా మీ అబ్బాయిని ఇవ్వను అంటున్నారు. మరి పిల్లోడి ప్రాణాలకి మాత్రం లెక్క కడుతున్నారు. ఇది కరెక్టేనంటారా? ఇలా చెప్తే మీకు కోపం రావచ్చు, కానీ నేను చెప్పేది నిజం. ప్రాణాన్ని, ప్రేమని ఎంత డబ్బున్నా కొనలేమండి. బామ్మగారు, ఆవిడ నీరసంగా ఉన్నారంటే ఎలా ఉన్నారో అని చూడ్డానికి వచ్చాము. ఇప్పుడు బానే ఉన్నారు కదా, మేం బయలుదేరుతాం. అక్షిత, వెళ్దామా?
దీన్ని ఇక్కడ ఏదో ఇన్సల్ట్ చేసి ఇబ్బంది పెట్టాలి అని తీసుకొస్తే ఎనర్జీ డ్రింక్ ఇచ్చింది, కుర్రోడ్ని కాపాడింది. ప్లస్ మార్కులు పడ్డాయి. ఛే! సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. చరణ్, వస్తాను. ఆగో, నువ్వు కార్ ఎక్కద్దు. మరి నేను ఎలా రావాలి? అది నీ చాయిస్. ఆంటీని హర్ట్ చేసి ఎదిరించి మాట్లాడడం నాకు నచ్చలేదు. అక్షిత, 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 ఒకసారి. అక్షిత ఏంటి ఇలా వెళ్ళిపోయింది? ఛా! ఛా! ఈ ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోతుంది. ఈ నైట్ టైంలో నేను ఎలా వెళ్ళాలి? పల్లవి, ఏంటి అక్షిత వెళ్ళిపోయింది? నువ్విక్కడే ఉన్నావేంటి? నేను మీ అమ్మగారిని ఎదిరించి మాట్లాడానంట. అది అక్షితకి నచ్చలేదంట. నాకు తెలిసినంత వరకు నేను మంచి మాట్లాడాను. సర్లే పల్లవి, నీ కారణంగా మా మమ్మీ హెల్త్ సెట్ అయిపోయింది. నా మేనల్లుడంటే నాకు చాలా ఇష్టం పల్లవి. వాడి ప్రాణాల్ని కాపాడినందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు. పోనీ చెప్పు, ఏం చేయమంటావు? ఏం చేయమన్నా చేస్తావా? చెప్పు. అయితే నీ బైక్ తీసుకుని రా, బయలుదేరదాం. ఎక్కడికి? చెప్తా కదా. ఎక్కు. ఏంటి చేతులు చాపుతున్నావు? పక్క నుంచి ఏదైనా వెహికల్ వెళ్ళిందనుకో, ఓ చెయ్యి లేచిపోతుంది. అది కాదు చరణ్, నైట్ టైం నేనెప్పుడు ఇలా బైక్ మీద తిరగలేదు తెలుసా? టైటానిక్ సినిమాలో అందులో హీరోయిన్ ఇలాగే చేతులు చాచుతుంది. ఆ హీరోయిన్ క్యూట్ గా స్లిమ్ గా ఉంటుంది. ఆవిడ చేస్తే అందంగా ఉంటుంది. అయినా ఆ టైటానిక్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మునిగిపోయింది. అదే ఆవిడ ప్లేస్ లో నువ్వుంటే స్టార్టింగ్ లోనే మునిగిపోయేది. అంటే నేను లావుగా ఉన్నానని కామెంట్ చేస్తున్నావు కదా? అమ్మా, సరదాగా అన్నానులే. చరణ్, బండపు 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 బాబు. ఏమైంది? సరదాగా కామెంట్ చేశానని చెప్పాను కదా, ఎందుకంత కోపం? నాకు కోపం వచ్చి బండాపమనలేదు. మరి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.